నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ జనవరి 30వ తారీఖు నుంచి శ్యామలా నవరాత్రులు. శ్యామలాదేవి అంటేనే అందరూ గూడా ఏమంటారంటే సక్సెస్‌నిస్తుంది అమ్మవారి ఆరాధన అనేది చెప్తున్నారు సార్. అయితే అంతకు ముందంటే ఒకటే శరన్నవరాత్రులు ఒక్కటే జరుపుకునేవాళ్ళు. అందరూ గూడా చేసుకునేవాళ్ళు. చాలా గ్రాండ్‌గా చేసుకునేవాళ్ళు. అందరూ వాళ్ళకి నచ్చిన రీతిలో అమ్మవారి ఆరాధన. ఇప్పుడేంటంటే శ్యామలా నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఇవన్నీ గూడా వచ్చాయి. అయితే శ్యామలా అమ్మవారిని ఎవరెవరు అంటే ఏ కోరికలతో వాళ్ళు ఆ నవరాత్రులు చేస్తే గనక వాళ్ళకి అనుకున్నది సిద్ధిస్తుంది. అలాగే సక్సెస్‌కి అమ్మవారిని ఆరాధన చేయొచ్చంటే ఎలా చేయాలి సార్? రాజశ్యామల అవును సార్. ఆవిడ పేరు. రాజశ్యామల. అనగానే మనకి గుర్తొచ్చేటువంటి మూర్తి పచ్చని రంగులో ఉన్న ఒక వీణ. అవును సార్. వీణ చిలక కూడా పట్టుకొని ఉన్న కనిపిస్తుంది. అవును. చిలక కూడా. వంగపూ రంగు శరీరం, హ్మ్. అద్భుతమైనటువంటి నెలవంక. హ్మ్. ఇది ఆవిడ రూపం. అవును అంటే సార్. చూడండి, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటే హ్మ్. నాకు అమ్మవారు అమ్మవారి ఆ కన్ వీణతో, అంటే అది తన్మయత్వంతో వస్తుంది, హ్మ్. అనుష్ఠానంతో వస్తుంది. హ్మ్. ఇది అనుష్ఠాన పరులకి. ఇవి ఇంతకు ముందు వీటి గురించి పెద్దగా ఎవరికి అవును తెలియదు. సార్. ఇవి గుప్త నవరాత్రులు, హ్మ్. గోప్యంగా ఉంటాయి. ఇవి కేవలం, అంటే సాధారణంగా నేను వీటికి ఎంకరేజ్ చేయను. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ కూడా సాధనలో ఉన్నవాళ్ళు చేసుకోవాల్సినవి. హ్మ్. సాధకులు చేసుకుంటారు. సామాన్యులు చేయడం అంత కరెక్ట్ ఆ! కాదంటారా? కాదు. అంటే ఇప్పుడు నేను కష్టం వచ్చింది, ఎవరో హ్మ్. వచ్చారు, ఇది చేయండమ్మా అని చెప్పి ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, అది చేయండమ్మా అని. హ్మ్. జనాల్ని కన్‌ఫ్యూజ్ చేసేసాం. అవును సార్. ఈ 4 ఏళ్లలో హ్మ్. యూట్యూబ్ పెరిగిన క్రమంలో మనం జనాల్ని వారాహి నవరాత్రులని, ఆ నవరాత్రులు, ఈ నవరాత్రులు, హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఒక నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఇంకా శరన్నవరాత్రులు మన కాకుండా దుర్గాదేవి హ్మ్. హ్మ్. శరన్నవరాత్రులు, ఇంకోటేదో ఉంటుంది. మనకి హ్మ్. గణపతి నవరాత్రులు. హ్మ్. అవును సార్. కాదమ్మా, ప్రతిదానికి అంటే సంచారం, భగవత్ సంచారం జరిగేటువంటి అమావాస్య తర్వాత వచ్చేటువంటి, అంటే అమావాస్యకి ముందు, పౌర్ణానికి హ్మ్. ముందు వెనక, అమావాస్యకి ముందు వెనక హ్మ్. ఆ రోజుల్ని చాలా విశేషమైనటువంటి పర్వదినాలుగా తీసుకుంటాం. హ్మ్. ఇప్పుడు ఈ మాసంలో, అంటే నేను చెప్పాలంటే చాలా చెప్పాలి హ్మ్. అని పక్కన పెడితే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అవును సార్. రాజశ్యామల హ్మ్. అంటే సక్సెస్, అభివృద్ధి. మీరు మొన్న ఎలక్షన్‌లో ఇరు వర్గాలు కూడా రాజశ్యామల చేయించుకున్నాయి. కానీ అవును సార్. ఒకళ్ళే గెలిచారు. హ్మ్. ఇద్దరు గెలిచేయాలిగా. హ్మ్. అంటే ఎప్పుడు కూడా గెలుపు అనేది ఎటువైపు ఉంటది? ఒక ఓటమి తర్వాత గెలుపు ఉంటుంది. హ్మ్. మీకు సరదాగా ఒక చిన్న కామెడీ ఉంటుంది. హ్మ్. మిమిక్రీ, గంగాధర్ మిమిక్రీలో గెలిచాడు, గెలిచాడు, గెలిచాడు అంటారు. ఎలా గెలిచాడు? నేను ఓడిపోతే ఆడు గెలిచాడు. హ్మ్. హ్మ్. నేను గెలిచినప్పుడు ఆడిని గెలవమనండి చూద్దామే అన్న జోక్ ఉంటది. మేము వేసుకుంటాం అది ఓహ్! ఎప్పుడు. ఇప్పుడు హ్మ్. నేను ఓడిపోయాను హ్మ్. కాబట్టి ఆడు గెలిచాడు. నేను గెలిచినప్పుడు ఆడు ఎలా గెలుస్తాడు? హ్మ్. గెలవడే హ్మ్. అన్నట్టుగా. అంటే ఇక్కడ ధర్మం గెలుస్తదమ్మా. హ్మ్. హోమం చేయించినా, చేయించకపోయినా గెలుపనేది ఖాయం, ఆల్రెడీ ఫిక్స్. హ్మ్. కానీ ఇక్కడ నమ్మకంతో, విశ్వాసంతో నేను గెలుస్తాను, అంటే ధర్మం నా వైపు ఉంది కాబట్టి నేను గెలుస్తాను హ్మ్. అనే నమ్మకంతో ఉన్నప్పుడు చేసేదాన్ని కృతజ్ఞత అంటారు. హ్మ్. ఎప్పుడు కూడా భగవంతుణ్ణి కోరికలతో చేయకూడదు. యెస్, కృతజ్ఞతతో చేయాలి. నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చేసావు హ్మ్. కాబట్టి, అంటే రేపు నేను అందులో జాయిన్ అవ్వబోతున్నాను కాబట్టి కృతజ్ఞతగా ఇక్కడ నీకు హ్మ్. నేను ఇది చేస్తున్నాను, యజ్ఞం చేస్తున్నాను అని హ్మ్. చేయాలి. హ్మ్. ఇక్కడ అంటే నేను చాలామంది దశమహావిద్యల్లో ఉపాసకులు చేస్తారు ఇవి. అవును సార్. నేను చాలా మందిని చూసా. అందులో నాకు బాగా నచ్చిన వ్యక్తి శ్యామలానంద ఆయన పేరు. హ్మ్. ఆయన వారాహి ఉపాసకుడు. హ్మ్. రెగ్యులర్‌గా నేను ఆయనతో వారాహి పూజలు చేయిస్తూ ఉంటాను. ఆయన దగ్గర హ్మ్. నేను మంత్రం కూడా తీసుకొని వెనక్కి ఇచ్చేసాను. ఓహ్! నేను ముందు ఫస్ట్ ఓకే. సాధనలోకి వెళ్ళింది హ్మ్. ఇందులోకే. వెళ్ళి హ్మ్. కామాఖ్య వెళ్ళి అక్కడ దర్శనం అయిన తర్వాత నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నాను. ఆ ఆహాహా! కామాఖ్యాదేవికి, ఆ పీఠానికి అధిదేవత, ప్రత్యధి దేవత సూర్యనారాయణమూర్తి. ఆహా! ఓకే. అప్పుడు నేను సూర్యోపాసనలోకి ఓహ్! మారిపోయి ఆయనకిచ్చా. హ్మ్. ఒకరోజు నాకు శ్యామలానంద ఫోన్ చేశారు. హ్మ్. ఆ రోజు మొత్తం నాకు ముగ్గురు ఫోన్ చేశారు. హ్మ్. అందులో శ్యామలానంద ఫోన్ చేసి, "స్వామి, రాత్రి మీరు నాకు స్వప్నంలో వచ్చారు. హుహు. నేను ఒక యాగం చేస్తున్నాను. హ్మ్. యజ్ఞకుండం దగ్గర యాగం చేస్తున్నాను. మీరు." ఆయన చేస్తున్నారు. ఆయన హ్మ్. యాగం హ్మ్. చేసుకుంటున్నాను ఆయన హ్మ్. స్వప్నంలో. ఆ చేస్తున్న సమయంలో నేనెళ్ళి కుఫ్నీదారినై ఉన్నానంట, ఒక తెల్లటి వస్త్రాన్ని ఓహ్! ధరించి. హ్మ్. "శ్యామ, అలా కాదు, ఇలా రా" అని ఆయన చేయి పట్టుకున్నాను. హ్మ్. ఇలా పట్టుకొని ఈ పక్కకి తీసుకొచ్చాను. ఈ పక్కకి వచ్చిన వెంటనే అక్కడ అన్నీ కూడా పచ్చిక బయళ్ళు, హ్మ్. ఆహ్, ఇంకా ఏవో
సెలయేళ్ళు ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఉమ్, ఆయన యాగం చేస్తున్న వైపు ఎడారిగా ఉంది. ఓహో, ఉమ్, ఇది ఆయన చెప్పింది. తర్వాత శ్రీధర్ గారు అని ఒక ఆయన ఫోన్ చేశాడు. నేనేదో ఒక పెద్ద ప్రమాదంలో ఉంటే మీరు ఎర్రటి వస్త్రాలు ధరించి స్వప్న దర్శనం అయింది నాకు. యాగం చేయిస్తున్నారు. అదే రోజు మీకు అదే అదే ఆహా, ఈ ముగ్గురు ఒకే రోజు ఫోన్ చేయడం ఓకే. జరిగింది. ఉమ్, అంటే ఇప్పుడు నేను ఆయన దగ్గర మంత్రం తీసుకున్నాను. ఉమ్, శ్యామలానంద దగ్గర. అదే సార్, అవును, మళ్ళీ తిరిగి మాతంగి ఇవన్నీ. ఉమ్, నేను తర్వాత ఉమ్, అక్కడికెళ్ళొచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చేసి నేను ఇటొచ్చేసాను. ఉమ్, ఆయనలో కూడా నువ్వు ఇది కాదు వెళ్ళాల్సింది దారి ఇది అని నేను ఆయనకి చెప్పాను అని ఆయన నాకు చెప్పడం జరిగింది. ఉమ్, ఇలా అంటే శ్రీధర్ గారు గాని ఇలా ఇద్దరు ముగ్గురు చెప్పడం. అంటే ఆత్మకారకుడు సూర్యుడు. అంటే ఒక మనిషి తనలో ఉన్నటువంటి సిద్ధిని పొందడానికి సాధించడం నాకు చాలా త్వరగా సిద్ధిని పొందేశాను నేను ఉమ్, సూర్యోపాసనలో. ఉమ్, ఆయన అంతే నిష్టగా తర్వాత ఉమ్, ఆయన చాలా గొప్ప స్థితికిలో ఉన్నారు ఇప్పుడు శ్యామలానంద. ఉమ్, రేపు శ్యామల నవరాత్రులు ఉమ్, ప్రతి సంవత్సరం ప్రతి నవరాత్రులు ఆయన చాలా బాగా చేస్తారు. ఆయన వారాహి ఉపాసనలు చేస్తారు. ఉమ్, అద్భుతంగా ఆయన పీఠంలో ఆయన సింహాచలంలో ఆయనది పీఠం ఉంది. ఉమ్, ప్రతి సంవత్సరం కూడా అక్కడే ఆయన యజ్ఞ ఉమ్, యాగాదులు ఉమ్, అసలు చాలా అంటే నేను చూసిన వాళ్ళలో ఆయన అమ్మవారిని పుణికి పుచ్చేసుకున్నారు. ఆయన మాట్లాడుతుంటే మనకి ఆ మాటలో ఆ స్వచ్ఛత తెలుస్తుంది. ఉమ్, చాలా సౌమ్యంగా మాట్లాడతారు. దాంట్లో భాగంగా అంటే ఉమ్, ఆయన చాలా నిష్ఠతో చేస్తారమ్మా. శ్రద్ధతో చేస్తారు. ఆ, ఇక్కడ మనకు కావాల్సింది శ్రద్ధ. ఉమ్, మనం తర్పణాలు ఇస్తూ ఉంటాం. పితృతర్పణాలని. అవును సార్. తర్పణం అంటే అర్థం ఏంటి? అంటే చేతిలో నీళ్ళేసుకొని పదార్థం మీద విడిచిపెట్టడం తర్పణమా? అంటే నేను కూడా అగస్త్యుడి వారికి ఉమ్, తర్పణం ఇస్తాను. ఉమ్. ప్రతిరోజు కూడా ఋషి తర్పణం. అంటే కృతజ్ఞత చూపించడం అంటారు కదా సార్. తర్పణం అంటే తృప్తి పరచటం దాని అర్థం. ఎప్పుడు తృప్తి? ఆహారం పెట్టిన తర్వాత ఉమ్, ఆహారాన్ని స్వీకరించండి అని మనం జలాన్ని ప్రోక్షణ చేస్తాం. ఉమ్, స్వామి స్వామి సూర్యోస్మి అండి. సురేష్. రెడ్ టీవీలో ఉన్నాను. మ్మ్. రెడ్ టీవీ. ఓకే ఓకే ఈ అమ్మాయి ప్రశ్న అడిగింది శ్యామలా నవరాత్రుల గురించి మీరు మాట్లాడతారా అని. ఓకే నేను మామూలుగా అయితే మాట్లాడినమ్మా. కాకపోతే శ్యామలానంద గారిని చూసిన తర్వాత దశమహావిద్యల్లో ఆయన వారాహి ఉపాసనలో శ్యామల ఉపాసనలో ఆయన నిష్టను చూసి నాకు దీని మీద కొంచెం ప్రీతి కలిగింది. మ్మ్. అందుకని మాట్లాడతాను. సింహాచలంలో ఆయన పీఠంలో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అని చెప్పా. ఓకే అలాగే మీ సౌమ్యమైనటువంటి మాటని మా ప్రేక్షకులకు వినిపించాలని నా కుటుంబ సభ్యులకి మీకు కాల్ చేయడం జరిగింది. ఓకే ఓకే చాలా సంతోషం. శ్యామలా నవరాత్రులు ఏం చేసుకోవాలి? అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందాలి? మ్మ్. మీ మాటల్లో. శ్రీ గురుభ్యో నమః. ఈ రాజశ్యామల నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి అంటే గురు ఉపదేశం తీసుకున్న వారికి వారి గురు సాంప్రదాయంలో వారికి చెప్పబడుతుంది ఎలా చేసుకోవాలి ఏంటని. మామూలుగా జనులందరూ కూడా చేసుకోవాలి అని అనుకుంటే అమ్మవారిని పంచోపచారాలు లేదా షోడశోపచారాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి చిలకపచ్చ వస్త్రాన్ని ధరించడం, అమ్మవారికి ఎప్పుడు కూడా సుగంధంగా ఉండడం చాలా ఇష్టం. అలాగే అమ్మవారికి అర్పణ చేసే పువ్వులు కూడా సంపెంగ పువ్వులు, మల్లెలు, జాజులు లాంటి సువాసన కలిగినటువంటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేసుకోవడం. అలాగే ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో జ్ఞానము, బుద్ధి, శ్రద్ధ, విద్య, యశస్సు ఇలా ఒకటి కాదు 64 కళలు కలిగినటువంటి దేవతా స్వరూపమే రాజశ్యామల. ఈ రాజశ్యామల అమ్మవారు సాక్షాత్తు శ్రీ రాజరాజేశ్వరి లలిత మహాత్రిపురకి మంత్రినిగా వ్యవహరిస్తూ ఉంటుంది కనుక ఎవరైనా ఈ అమ్మవారిని ఉపాసన చేసిన వారందరికీ కూడా సర్వోతేజోమైనటువంటి శక్తి కలిగినటువంటి వాక్సిద్ధి, ఆకర్షణ, సమ్మోహన ఇలా ఒకటి కాదు. అమ్మని రాజశ్యామల అనగానే అవలోకంగా ఆ శక్తిని ఆ ఉపాసకుడికి అవలంబం చేస్తుంది దేవత. కనుక ఈ రాజశ్యామల నవరాత్రులు మీ అందరూ కూడా రెడ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా స్వామి గారు చెప్పినట్టు కూడా మీరందరూ కూడా ఈ నవరాత్రులు ఆయన కూడా చేసి ఉన్నారు. అమ్మవారి ఉపాసన అంతా కూడా మీరు కూడా చేస్తారని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ, అలాగే మేము కూడా మన విశాఖపట్నం ఎంఈపీ కాలనీ ఏసరాజా గ్రౌండ్ లో ఈ మహత్తరమైనటువంటి మహా యాగం జరగబోతూ ఉన్నది.
ప్రతిరోజు కూడా రాజశ్యామల విశేష మూలమంత్రాలు చండీ హోమాలతో మీ అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు విశాఖ వాస్తువులు గాని ఎక్కడైనా రావాలనుకున్న వాళ్ళు కూడా అక్కడ కూడా రావచ్చును. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. ఆయన మాట చూశారు కదా, చాలా సౌమ్యం. అంటే సాధకులు అనగానే మాటలో సౌమ్యత ఉండాలి. ఇక్కడ మనం సాధన ఎందుకు చెయ్యాలంటే, నేను చాలా మందిని చూశాను, మనసులో ఒకటి పైకి ఒకటి వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే ప్రతిదీ లాభాపేక్షతో చేస్తారు. పేరు గోత్రాలు డబ్బు కట్టేసి పేరు గోత్రాలు చదివేస్తే వచ్చేస్తుంది. శ్రద్ధ కావాలి, భక్తి శ్రద్ధ, భగవంత ఆరాధన. అంటే కొంతమందిని నేను చూశాను, ఇవి చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఆ వాసనలు ఉంటాయి, స్వార్థము, అసూయ, ఈర్ష్య, ద్వేషం, అవి పోవు. అవి పోనవాడు సాధకుడు ఎప్పటికీ కాడు. అందుకని సాధకులు ఇలాంటి అమ్మవాళ్ళు ఇవి ఉగ్రరూపమైనటువంటి దేవతలు. ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ సాధనలో ఆయన మాట విన్నారు కదా, సౌమ్యంగా ఉందండి అసలు. అది కావాలి. మ్యూజిక్ లా అనిపించింది. నేను ఆయన దగ్గర ఉపాసన తీసుకున్నాను, తిరిగి ఇచ్చేసి నేను ఇంకో సాధనలో ఎదుగుతున్నాను. ఆ తారతమ్యం లేదు. అవును, నా విధానం నాది, ఆయన విధానం అయింది, కలిసి మంచి చేసుకుంటున్నాం. 10 మందికి మంచి జరగాలని చేస్తాం. ఇది అందరిలోనూ రావాలి, అందరూ చేసుకోవాలి. అంటే ఆ రాజ శ్యామల, శ్యామల, ఆ శ్యామలలో ఆ సౌమ్యం, శ్యామలత్వం, అమృతత్వం కూడా కనిపిస్తుంది. ఆకుపచ్చదనం దేనికి ప్రతీకమ్మా? ప్రకృతి కదా, ప్రకృతి, ఆ శాంతి, తెలుపు. ఇప్పుడు మనం భారతదేశం త్రివర్ణ పతాకంలో ఉండేటువంటి ఆకుపచ్చ రంగు దేనికి ప్రతీక అంటే శ్యామలం. అక్కడ ఉన్నటువంటి అది మనకి రావాలంటే ఇక్కడ మనకి మాఘమాసంలో వచ్చినటువంటి మొదటి 9 రోజులు కూడా రాజకీయ పరంగా రాజ్యాలు వేలాలనుకునే వాళ్ళు, చదువుల్లో ఉత్తీర్ణత, మీకు అమ్మవారి చేతిలో వేణుంటుంది, అది చదువుకి, బుద్ధికి, విజ్ఞానానికి, సౌమ్యానికి ప్రతీక. అలాగే చిలక, చిలకను ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఉంటారు. అవన్నీ కూడా అంటే సింబాలిక్ అమ్మా. ఇవన్నీ కూడా ఆ నెలవంక కానీ ఇవన్నీ కూడా సింబాలిక్. ఆ సాధనలో ఉన్నామంటే ఆ సౌమ్యత మనలో ఉండాలి. మనం మనసులో ఓడిపెట్టుకుని బయటకు ఒకటి చేయటం కాదు. అందుకని అందరూ కూడా రాజశ్యామల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే 9 రోజులు శ్రద్ధగా ఆకుపచ్చ పదార్థాలు ఏముంటాయో అవి ఆలోచించండి. అంటే మనం తినేది అదే ఉండాలి, అమ్మవారికి పెట్టేది కూడా అదే ఉండాలి. అంటే ఏదో ఒక కలర్లేసి రంగుతో చేయటం కాదు. నాకు తెలిసి పెసలు, ఆవిడికి నివేదనగా బెల్లం వేసి పెసలు, జామకాయ, మీరు అంటే పచ్చగా ఉండే పదార్థాలు ఏమున్నాయో చూడండి, అవి అమ్మవారికి నివేదన చేయండి. అవి ప్రసాదంగా మీరు స్వీకరించండి. వీలైతే ఈ 9 రోజులు కూడా, అంటే నేను సూర్యనారాయణమూర్తికి పింక్ కలర్ చెప్పా డ్రెస్. అంటే అమ్మవారు తత్వమే కదా, ప్రేమతత్వమే కదా. పింక్ కలర్ ఆకుపచ్చ రంగు కాంబినేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు ఇది పింక్ కలర్, వెనకాల ఆకుపచ్చ, బ్రైట్నెస్ గా ఉంటుంది. అందుకని సూర్యుడికి ఇష్టమే. అంటే ఈ మాఘమాసంలో మనం చేసే ప్రతి ఉపాసన కూడా జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి అన్నీ ఒకటే. సూర్యమండలంలో రాజశ్యామల అని దర్శించండి. నేను మామూలుగా వీటిని ఎంకరేజ్ చేయను, ఎందుకంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. మనకి ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తి అంతే, మిగతావన్నీ కూడా మనం దర్శించలేము. నాకు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే అమ్మవారి దర్శనం కనిపిస్తుంది. అంటే నాకు అమ్మవారి దర్శనం ఇచ్చిందంటే అబద్ధం, అలా ఇవ్వదు. ఆవిడకి ఏం పని ఏం లేదంటే దర్శనం. నేను నా మనోనేత్రంతో ఆవిడ చూడగలిగాను. అంటే నా మనసులో వేరే కల్మషాలు లేవు కాబట్టి ఆ రూపం వస్తుంది. ఆవిడ దర్శనం ఇవ్వదు, ఆవిడ రూపాన్ని నేను దర్శిస్తాను. అలాంటి ఎలాంటి అవసరం లేకుండా ఎదురుగుండా వెళ్తే కనపడతాడు ఆయన, ప్రత్యక్ష భగవంతుడు. అందుకని సూర్యమండలంలో రాజశ్యామలాన్ని దర్శించు, నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో. గుర్తుపెట్టుకోండి, ఈర్ష్యా ద్వేషాలని విడిచిపెట్టగలిగినప్పుడు, పక్కవాడు బాగున్నాడు మేము ఓర్వలేకపోతున్నాం అంటే జీవితంలో ఎదగం. మనకు కావాల్సింది అది. మీకు చేతనైతే ఏమి సాయం చేయకండి, ఏం పర్లా. చేతనైతే సాయం చేయి, కనీసం మాట సాయం చేయి. ఒక రోజుకు ఒకరికైనా సరే ఏదైనా సాయం చేయగలిగితే భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. రాజశ్యామల అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టనిస్తుంది, రాజకీయ లబ్ధినిస్తుంది. అది ఎలాగూ ఉంది. అందుకని అందరూ కూడా ఈ మాఘమాసంలో మొదటి 9 రోజులు చాలా విశేషమైనటువంటి ఫలితం. ఇంకా 9 రోజుల తర్వాత మిగతా 21 రోజు కూడా సూర్యుడికి చాలా విపరీతమైనటువంటి ఇష్టం. రథసప్తమి కూడా మీకు మధ్యలోనే ఇందులోనే వస్తుంది. భీష్మేకాదశి, రథసప్తమి, వసంత పంచమి కూడా ఇందులోనే వస్తుంది, శివరాత్రి కూడా ఇందులోనే వస్తుంది, మాఘమాసంలో వస్తుంది. మీకు మొదటి 9 రోజులు చాలా విశేషం,
రాజశ్యామల ఆట. ఉమ్, ఆ మిగతా రోజులన్నీ కూడా భీష్మ ఏకాదశి దగ్గర నుంచి అవును. శివరాత్రి ఇవన్నీ ఉమ్. కూడా అంటే ఎంత అద్భుతమైనటువంటి రోజు. ఈ మాఘమాసంలో. మాఘమాసాన్ని విశేషంగా ఉపయోగించుకోండి. Right. అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మందికి డౌట్ వస్తుంది, రాజశ్యామల ఫోటో పెట్టుకోవాలా, ఉమ్. విగ్రహం పెట్టుకోవాలా, ఏం పెట్టాలి? మీ ఇంట్లో ఏ ఉంటే అక్కడ అమ్మవారిని మనోనేత్రంతో దర్శించండి. కొత్తగా తీసుకొచ్చి ఫోటోలు ఇల్లంతా పేర్చుకోవద్దు. ఉమ్, ఒక పసుపు ముద్ద పెట్టినా ఆవిడ రాజశ్యామలాయే. అంతే. ఉమ్, అందుకని భక్తి శ్రద్ధలతో పెసల్ని బాగా తీసుకోండి, ఉమ్. జామకాయని తీసుకోండి. పెసలు జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. పెసల్ని నానబెట్టి మొలకెత్తించి లైట్గా పారించో లేకపోతే దోరగా వేయించి లైట్గా నెయ్యి వేసి తాలింపు పెట్టి పోపు పెట్టి అమ్మవారికి నివేదన పెట్టండి. దీన్ని 10 మందికి ప్రసాదం కింద పంచి పెట్టండి. అంటే మనం కొన్ని వాటిలో శనగలు పెడతాం, అవునండి. అలా ఇక్కడ అమ్మవారికి ఇష్టమైనటువంటి పెసల్ని, జ్ఞానానికి బుధకారకత్వం అది, పచ్చదనం, చక్కగా తాంబూలం లాగా తాంబూలంలా 9 అవును. తమలపాకుల్లో పెట్టి ఇవ్వండి. ఉమ్, శ్రద్ధగా చేసుకోండి. ఉమ్. కడుపులో మంటలు లేకుండా చేసుకోండి. అందరి జీవితాలు బాగుంటాయి. Right. నిజంగా మీరు చెప్పినట్లు మనసులో కల్మషాలు పెట్టుకుని నేను ఆ అమ్మవారి ఆరాధన ఎన్ని అంటే కొబ్బరికాయలు అది కొట్టినా, ఎన్ని హోమాలు యజ్ఞాలు ఎన్ని పూజలు చేసినా ఏముండదు. వృధానే. నిజం మీరు అన్నట్టు మనసు నిశ్చలంగా ఉండి ఇప్పుడు మనం విన్నాం ఆయన మాట సౌమ్యత వింటేనే ఎంత నేను మామూలుగా pleasant గా అనిపించిందండి. ఈ ఉపాసకుల్ని నేను పెద్దగా ఇష్టపడను. అవును, అది మన రెడ్డి ప్రేక్షకులు అందరూ కూడా విని చక్కగా ఫస్ట్ టైం ఆయన ఆస్వాదించుతారు. ఇంటర్వ్యూస్ కి రాడు, ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలే, ఫస్ట్ టైం మన రెడ్ టీవీలో అదే కదా, నిజంగా అదృష్టం. సో ధన్యవాదాలండి. సూర్య